హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. కాంప్రమైజ్. ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఒకసారి వచ్చి హరే కృష్ణ అని ఎలా ఉన్నారని అడుగుతున్నాను. ఒప్పుకుంటాను. పోయిన సంవత్సరంలో ఏం జరిగిందో అంతా మర్చిపోని చెప్తాను. ఈ ఇయర్ పక్కా కమ్‌బ్యాక్ విత్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. ఈ ఇయర్ ఫిక్స్ అయిపోయానండి. నా ఛానల్ క్రియేట్ చేసుకున్నందుకు నాకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఏదో ఒక ఉపయోగం ఉండాలి. అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ అవ్వనివ్వండి, లేదా స్టడీ పర్పస్ అవ్వచ్చు, లేదా మోటివేషన్ పర్పస్ అవ్వచ్చు, నాలెడ్జ్ పర్పస్ అవ్వచ్చు, ఎక్సెట్రా. ఈవెన్ లెర్నింగ్ పర్పస్ కూడా. అసలు డైరీ ఓపెన్ చేస్తుంటే నమ్మరండి, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంత మంచి జర్నల్ ఆర్గనైజ్డ్గా లేదా ఒక గిఫ్ట్ ర్యాప్లో నాకు రావడం ఫస్ట్ టైం, అండ్ దట్ టు మై సెల్ఫ్. ఇది చూడండి, చిన్న కార్డ్ ఇచ్చారు. దాంట్లో ఏం రాసిందంటే, ఇట్ మైట్ బీ లేట్ బట్ దిస్ జర్నల్ ఈస్ హ్యాపీ టు సీ యూ. హ్యాపీ బర్త్డే ఆలయ అని రాసింది. ఓ మై గాడ్, అది ఎంత స్వీట్ అనిపించిందంటే నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ ఈ స్టిక్కర్స్, ఒక్కొక్క స్టిక్కర్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే వావ్. ఒకదాని మించి ఒకటి క్యూట్ టెడీస్. సో ఇంతవరకు సపోర్ట్ చేశారు కదా, ఇంకొన్ని రోజులు చేయండి. ఈ ఇయర్ రిజల్యూషన్లు ఇలాంటివి అన్నీ మనం పట్టించుకోం, జస్ట్ రీస్టార్ట్ అంతే. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు గుర్తుందా, 6 months బ్యాక్ కొనుక్కున్న డైరీ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఒక్కటే అండి. చెప్పానుగా రీస్టార్ట్ అని. సో ఈ డైరీ దానికే. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేశా. నేను ఈ బుల్లెట్ జర్నల్ని నన్ను మార్చుకునే టూల్లా వాడబోతున్నాను. నేను చెప్తున్నాను కదా, ఈ ఇయర్ ఖచ్చితంగా కన్సిస్టెన్సీ, డెడికేషన్, కమిట్మెంట్ పక్కా మెయింటైన్ చేద్దాం, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఈ ఇయర్లో దేనికి గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నారు? ఎనీ 2 things కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ జర్నల్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ నేను ఇది వియత్నాంలో కొన్నాను, మెయిన్లీ దనాంగ్లో, త్రూ ఇన్స్టాగ్రామ్. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళు నా బర్త్డేకి చిన్న కార్డు, స్టిక్కర్స్ ఇచ్చారు అండ్ ఒక నోట్ రాసి ఇచ్చారు. నాకు ఎంత బాగా అనిపించిందంటే ఇట్ ఫెల్ట్ లైక్ అ విష్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఎంత బాగుందంటే మీరు నమ్మరండి. చిన్నప్పుడు నేను డైరీ రాసినప్పుడు అసలు ఎలా అంటే, ఈరోజు ఇప్పుడు ఇది తిన్నాను ఇలా, అసలు డైలీ రొటీన్ రాసేదాన్ని అనమాట. అది డైరీ కాదు. కాకపోతే పెద్ద అయ్యే కొద్దీ వాటి మీద అసలు ఆశలు పెరిగాయి. మెయిన్లీ క్లారిటీ పెరిగింది. దేనికి గ్రేట్ఫుల్ ఉండాలి, దేనికి రిగ్రెట్ అవుతున్నాను, ఏ విషయానికి బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను, నాలో మార్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇలాంటివి రాయడానికి యూస్ చేయడం నేర్చుకున్నాను. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అనుకోండి. సో ఇదండి ఈ వీడియోలో నాకు కావాల్సిన జర్నల్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జర్నల్. కోర్స్ ఒప్పుకుంటాను, దీన్ని మించినవి దీనికంటే చాలా మంచివి ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి నాకు ఇది బెస్ట్ అనమాట. యాజ్ ఆల్వేస్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఉంటానండి. హరే కృష్ణ.